ప్రేక్షకులకు నమస్కారం అండి. జాగ్రత్తగా వింటున్నారు కదా! పెన్ను, పుస్తకం తీసుకొని రాసుకుంటున్నారు కదండీ! ఇప్పుడు మనం మల్టిపుల్ స్క్లెరోసిస్, మజిల్ డిస్ట్రోఫీ, అదేవిధంగా మయోపతి అంటారు. ఇయన్నీ కూడా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అండి. ఎంత భయంకరమైన ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే దీన్ని రివర్స్ చేయటం అనేది బహుశా ఇంతవరకు మందు లేదేమో. నేను ఒక కేసు గల్ఫ్ నుంచి అంటే దుబాయ్ నుంచి వచ్చాడండి ఎమరాతి షేక్. ఆళ్ళ అబ్బాయికి కాళ్ళు పడిపోయినాయి. ఫుట్ డ్రాప్ అయిపోయింది. నడవలేకపోతున్నాడు. చేతులు ఇంత లావున్న చేతులు ఇంత లావైపోయినాయి. నడవలేకపోతున్నాడు. వీల్ చైర్ మీద తీసుకొచ్చారు. ఆయనకి ఎవరో చెప్పారంట. గల్ఫ్‌లో దుబాయ్‌లో ఒక యోగా క్లాస్‌కెళ్ళి నా కొడుక్కి ఇలా ఉంది. యోగా ద్వారా ఏమన్నా తగ్గుతుందా? మీరేమన్నా చేయగలరంటే ఆ యోగా టీచర్‌కి ఎవరో నా గురించి చెప్పారంట. ఆయన హైదరాబాద్‌లో పలానా ఆయన ఉన్నాడు. ఆయన చేయగలడేమో అడగండి అని అడిగారంట. అడిగితే నేను అంత క్రితం ఒక కేస్ చేశానండి ఇలాంటిది. అది మయోపతి అని నాకే తెలీదు. ఆ తర్వాత అల్లోపతి వైద్యులు సత్యనారాయణ గాని ఎంఎస్ ఆయన మంచి సర్జను. ఆయన రాజుగారు మీరు చేసింది చిన్న కేసు కాదు. ఆటోఇమ్యూన్‌లో చాలా భయంకరమైన కేసు అది. పైగా ఆయనకి చెయ్య, కాలు పట్టొదిలేసి 25 సంవత్సరాలయింది. అటువంటి మళ్ళీ చెయ్య, కాలు ఒక 60% వెనక్కి తీసుకొచ్చారు మీరు. ఇదొక అద్భుతం అండి అని ఆయన చెప్తే తప్ప అది ఏ జబ్బో కూడా నాకు తెలీదండి. ఆయన దుబాయ్ నుంచి నాకు ఫోన్ చేసి మీతోటి మాట్లాడాలి వస్తున్నానంటే, ఇదేంటి దుబాయ్ ఎమరాతి షేక్ ఏంటి నాతోటి మాట్లాడడం ఏంటని ఆశ్చర్యపోయాను నేను. అప్పుడు ఇలాగ నేను ఇలా జరిగింది. ఒకసారి నేను నా కొడుక్కి వైద్యానికి తీసుకొద్దాం అనుకుంటున్నాను అన్నాడాయన. అలా మీరు డైరెక్ట్‌గా తీసుకురావద్దు. నేను చేయగలనో లేదో నాకు తెలీదు. మీరిక్కడికొచ్చి పర్సనల్‌గా మాట్లాడిన తర్వాత, అన్నీ వివరించిన తర్వాత ఆ ఫోటోలయ్యి కూడా తీసుకురండి. ఒక ప్రయత్నం చేద్దామన్నా. ఆయన వచ్చాడు. వచ్చి ఒక 2 రోజులుండి అన్నీ డిస్కస్ చేశాడు నాతోటి. చేసిన తర్వాత కొంతమంది నా పేషెంట్‌లతోటి మాట్లాడాడు. మాట్లాడి ఆయన సాటిస్ఫై అయ్యి దుబాయ్ ఎళ్లి ఒక వారం తర్వాత కొడుకుని తీసుకొనొచ్చాడు. తీసుకొనొస్తే నేను అతను ఇంకా నడుస్తున్నాడు అనుకున్నా. వీల్ చైర్‌లో ఉన్నాడని అనుకోలేదు. ఆ వీల్ చైర్‌లో తీసుకొచ్చారు. అయ్యో! ఈయనకి మాటిచ్చాం ఇది చేయగలమా లేదా అని నేను చాలా భయపడ్డాను. కానీ ఆయనతోటి అన్నా, సార్ 1% కూడా నేను గ్యారంటీ ఇవ్వను. మీరు కావాలంటే చేయించుకోండి. లేకపోతే లేదు. మీరు మంచి రిసార్ట్‌లో ఉండండి. మీరు నాకు ఎంతవరకు ఈ మందులు ఖర్చు పెట్టడానికి ఛాన్స్ ఇస్తారు అని అడిగా. ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు. నేను ఇప్పటికి 15,00,00,000 ఖర్చు పెట్టాను నా కొడుకు మీద. నువ్వు నెలకి ఎంత ఖర్చు పెడతావో నీ ఇష్టం. నో లిమిట్ అన్నాడాయన. అప్పుడు ఇమ్మీడియేట్‌గా మా గురువుగారు రాజమండ్రిలో ఉంటే ఆయనకి ఫోన్ చేసి ఆయన దగ్గర బంగారు భస్మం ఉంటే అది తెప్పించి అప్పట్లో 60,000, 70,000 ఉండేదండి. ఇప్పుడు 1,50,000 దాకా అమ్ముతున్నారు తులం. అదేవిధంగా ఆ జబ్బుకు సంబంధించింది ఈ వారం రోజుల లోపల ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని మూలికల్ని తెప్పించి ఆదివారం మంత్రం చదివి మరి కొంతమంది శిష్యులున్నారు వాళ్ళకి ఫోన్ చేసి పలానా రోజున పలానా మూలిక తీయమని చెప్పి అయన్నీ తెప్పించండి. లియోనియా రిసార్ట్‌లో పెట్టి నేను ట్రీట్మెంట్ చేయటం మొదలుపెట్టా. అతను ఇద్దరు ముగ్గురు పట్టుకుంటే కానీ నడవలేనోడు. నడిచినా అంటే అప్పటికే ఫుట్ డ్రాప్ అయిపోయింది పూర్తిగా. కాళ్ళు ఏలాడిపోతాయన్నమాట పాదాలు. ఆట్లికి ఒక ప్యాడ్ లాంటిది ఇలా ఎల్ షేప్‌లో ఉన్న ప్యాడ్ ఉండేది. అది యేసుకొని, కట్టుకొని, బూటేసుకొని నడిచేవాడు. అప్పుడు కానీ ఆగేది కాదు. అది కూడా ముగ్గురు, ఇద్దరు చెరో పక్కన పట్టుకొని ఎనకాల ఒకళ్ళు నుంచుంటే కానీ నడిచేవాడు కాదు. అటువంటి అతను ఒక 35 రోజుల్లో పక్కన నిలబడితే చాలు ఎవరైనా శుభ్రంగా నడిచేవాడు. రోజు 2 కిలోమీటర్లు నడిపించేవాడిని. మ్యాక్సిమం ఒక నెల, 15 రోజులు అతని గురించి నేను ఆ రిసార్ట్‌లోనే ఉండిపోయి అది ప్రెస్టేజ్ కేస్ కింద తీసుకొని చేశానండి. 35 రోజుల తర్వాత ఆళ్ళ ఫాదరు ఈ పేషెంట్‌నిని, ఒక సెక్రటరీని వాళ్ళని నాకు అప్పజెప్పేసి ఎళ్ళిపోయాడు. ఆ అబ్బాయికి రోజు ఆయిల్ మసాజ్ చేయడానికి ఒక ఇద్దరు నౌకర్లు. వాళ్ళకొక సూటు, పేషెంట్‌కి ఒక సూటు. ఆయన సెక్రటరీ ఎవరో రష్యన్. ఆ అమ్మాయికి ఒక సూటు. నన్ను కూడా ఒకటి తీసుకోమన్నాడు. కానీ లియోనియా వాళ్ళు మీరు ఫ్రీగా ఉండండి అన్నారు. ఆ విధంగా ట్రీట్ చేస్తే నెల 5 రోజుల తర్వాత ఆయనొచ్చాడు. 35 రోజుల తర్వాత మళ్ళీ గల్ఫ్ నుంచి కొడుకు ఎలా ఉన్నాడో చూద్దామని. మేము రోడ్డు మీద నడుస్తున్నాం. కారులోంచి చూసి కిందకి దిగి కళ్ళమ్మట నీళ్ళు అలా కారిపోయినాయి. ఆయన గబగబా వచ్చి రాజుగారు ఇట్ ఈజ్ ఎ మిరకిల్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా మంచి రికవరీ వచ్చింది. చాలా థాంక్స్ అని చెప్పి ఆయన నన్ను టికెట్ తీసి దుబాయ్ తీసుకెళ్ళడం జరిగింది.
2 సార్లు తీసుకెళ్ళాడు ఆయన. కానీ నేను టికెట్ వద్దులెండి మేమే తీసుకుంటామని వెళ్ళడం జరిగింది. ఆయన ఇంట్లో ఉంచుకున్నాడు 10 రోజులు. మీరిక్కడ ఉండిపోండి, పెద్ద హాస్పిటల్ కడదాం, మీకు నాకు చెరిసగం మంచి షేర్ ఇస్తాను మీకని బతిమాలినా నేను ఉండలేదు, వచ్చేసాను. అలాగా అలా అని అందరికీ తగ్గించేస్తామని చెప్పలేనండి. అటువంటి కేసులు కూడా ఒక 3, 4 చేశానండి నేను. ఒక 5 దాకా చేసినట్టున్నాను. ఒక 3 సక్సెస్ అయినాయి అందులో. ఇప్పుడు అమెరికాలో ఒక కేసు నడుస్తుందండి. ఆయన ఎవ్రీ 3 మంత్స్‌కి వచ్చి మందు తీసుకుంటాడు. అంటే మొన్న తీసుకుని వెళ్ళారు. ఇది 3rd మంత్. ఆయన పంపించిన ఒక వాయిస్ మెసేజ్ కూడా ఉంది. అది నేను ఫ్యూచర్‌లో మీ అందరికీ వినిపిస్తాను. ఆయన పర్మిషన్ తీసుకుని అది కూడా. అర్థమైంది కదండీ! చాలా మంచి రికవరీ వచ్చింది 3 మంత్స్‌లో. ఆయన కూడా అదే మాట అన్నాడు. రాజుగారు, నేను నెల ఒక 1,00,000-1,50,000కో ఇంజెక్షన్ చేయించుకుంటున్నారంట ఆయన. చేయించుకుని ప్రతి 3 మంత్స్‌కి ఆయన బాడీలో ఏదైతే ఆటో ఇమ్యూన్‌కి సంబంధించిన బ్యాక్టీరియానో ఏదో ఉందో దాన్ని టోటల్ బ్లడ్ ఫిల్టర్ చేసి అంట ఆ బ్యాక్టీరియాని విడదీసి మళ్ళీ ఎక్కిస్తారంట. నరకం అనిపిస్తానండి ఆ రోజు నేను. దగ్గర 48 నీడిల్స్ ఎన్నో గుచ్చుతారంట. మొత్తం రక్తం బయటకు తీసి ఆ బ్యాక్టీరియాని ఎరాడికేట్ చేసి మళ్ళీ బ్లడ్ ఆయన బాడీలోకి పంపిస్తారంట. అది ఒక్కటి లేకుండా చేసినా సరిపోతుందండి నాకు అన్నారాయన. బహుశా అది 6 నెలల్లో పాజిబిలిటీ అవ్వటానికి అవకాశం ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా సక్సెస్ అయ్యాం ఆ కేసులో. ఎందుకు అంటే ఆయన అంత క్రితం 2000 స్టెప్పుల కంటే నడవలేకపోయేవారు. ఇప్పుడు ఎటువంటి నీరసం రాకుండా హ్యాపీగా 8,000 నుంచి 10,000 స్టెప్పులు నడుస్తున్నారంట. ఇప్పటికీ 75 రోజులైందండి ఆయన మొదలుపెట్టి. అదేవిధంగా ఒక్క ఫ్లోర్ కూడా మెట్లు ఎక్కలేకపోయేవారంట ఆయన. అయినా నీరసం అనేది రావట్లేదు. నేను ఇది ఒక్క ఫ్లోర్ ఎక్కినా కూడా పైకి ఎక్కాక కాళ్ళు పనిచేసేవి కాదు. కింద కూర్చుని ఉండిపోయేవాడిని. అటువంటిది 3 ఫ్లోర్లు ఎక్కినా కొద్దిగా ఒగురుపోస్తుంది తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు. 8 నుంచి 10,000 అడుగులు అయితే ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా హ్యాపీగా నడిచేస్తున్నానని చెప్పారు. ఆయనకు నేను ఒక్కటే చెప్పా, ఈ కేసు మీకు ఇంక పెరగకుండా ఆపగలనేమో కానీ వెనక్కి ఎంతవరకు తీసుకొస్తానేమో నేను గ్యారంటీ ఇవ్వలేనండి అన్నా. రాజుగారు, నేను లక్షలు ఖర్చు పెడుతున్నాను, మీరు ఎంత తీసుకున్నా పర్వాలేదు, మీరు ప్రయత్నించండి, నేను మీరు ఎలా చెప్తే అలా తూచా తప్పకుండా ప్రయత్నిస్తాను అన్నాడు. అటువంటి గుడ్ పేషెంట్ అంటా ఉండేవాడిని. మాకు చాలా ఆనందం అవుతుంది అనమాట అలాంటి పేషెంట్ దొరికితే. నిద్రాహారాలు మానేసి అయినా సరే అనేక గ్రంథాలు తిరిగేసి కొత్త మందులు తయారు చేసి అయినా వాళ్ళకి తగ్గించాలని ప్రయత్నిస్తాం. ఆయన లిమిట్ లేదని చెప్పారు. అంచేత అద్భుతమైన మందులు చేసి ఆయనకి ఇవ్వటం జరుగుతుందండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వితిన్ 2.5 మంత్స్లోనే. ఇటువంటి కేసులకు కూడా ఆయుర్వేదంలో మనం ప్రయత్నిస్తే కనుక ఒక అద్భుతమైన మూలికలు ఉన్నాయండి. ఈ ఆయుర్వేదంలో నేను అనేక గ్రంథాలు చదివి గొప్ప గురువుల్ని, యోగుల్ని, ఋషుల్ని కలుసుకుని తెలుసుకున్నది ఎంత నాలెడ్జ్ అంటే, ఇటువంటి కేసులు కూడా నేను చేస్తున్నానంటే బహుశా ఆవగింజలో 100వ వంతు నాకు తెలిసేమో అనుకుంటా. అర్థమైంది కదండి! అంత తక్కువ నాలెడ్జ్లోనే నేను ఇంత బాగా చేయగలుగుతున్నానంటే కొన్ని కేసుల్లో. అలా అని ఒక 100 మంది వస్తే 100 మందికి చేయలేమండి. అవుతుందో లేదో చెప్పలేము. వాళ్ళ అదృష్టం ఉండాలి, వాళ్ళ కర్మ అయిపోయి ఉండాలి, నాకు ఆ టైంకి ఆ మూలిక దొరికి ఉండాలి. ఇన్ని రకాలుగా అయితేనే అప్పుడు వాళ్ళకి ఇది తగ్గించగలమండి. నేను ఇక్కడ ఒక విషయం చెప్తా, మూలిక దొరికితేనే అని అంటున్నా. మూలికలు కూడా దొరకవండి వాళ్ళకి ప్రాప్తం లేకపోతే. ఎట్టి పరిస్థితిలో దొరకదు. అప్పుడు దాకా మనకి బోల్డ్ ఉన్నాయిలే, ఈ దొరికితే కనుక ఎవరికైనా చేద్దాం అనుకుంటావు. కానీ ఆ పేషెంట్ వచ్చాక ఆ మూలిక కోసం ప్రయత్నించి అది దొరకదండి. ఆ పేషెంట్ వెళ్ళిపోయాక మళ్ళీ దొరుకుతుంది అది. అదేవిధంగా కొన్ని మృత్యువు నుంచి బయటకు తీసుకొచ్చే మూలికలు కూడా ఉంటాయి. ఆ మూలిక మనం కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడే అది ఎవరి కోసం తీస్తున్నామో కూడా ఆ మూలిక తెలుసు. ఆయుర్వేద శాస్త్రంలో చాలా బాగా రాశారు అది. మీరు ఇది నమ్మకపోవచ్చు, చాలా విచిత్రం అనుకోవచ్చు, ఈయన ఏదో కహానీ చెప్తున్నాడు అనుకోవచ్చు. నేనైతే 100% నమ్ముతానండి మూలిక యొక్క శక్తిని. నేను చూశాను కాబట్టి. అటువంటి అద్భుతమైన హెర్బ్స్ కూడా ఆయుర్వేదంలో ఉంటాయి. అది అదర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతుందో తెలియదు, అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో తెలియదు. కానీ యోగుల మట్టికి మూలిక నడుస్తుందని చెప్తారు. అక్కడ ఉన్నదో వెళ్ళిపోతుంది అంటారు. లేకపోతే ఆ టైంకి అది కనపడదు అంటారు. కనపడదు అంటే ఏమవుతుందంటే మనం 3 డైమెన్షనే చూడగలం కాబట్టి అది అదర్ డైమెన్షన్లోకి మారిపోయి మనకు కనపడదేమో అని నాకు అనుమానం అండి. అందుచేత ఈ ఆయుర్వేద శాస్త్రం అనేది చాలా అద్భుతం అన్నమాట.
ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందంటే చదివే కొలది ఇంకా ఇంకా మన అదృష్టం ఏంటంటేనండి, నా అదృష్టం. నేను ఈ మందు చాలా అద్భుతంగా ఉంది. దీన్ని తయారు చేసి చూద్దాం ఎవరికైనా ఇద్దామని తయారు చేస్తే 24 అవర్స్ లోపల ఆ మందుకు సంబంధించిన పేషెంట్ నా దగ్గరికి వస్తాడండి. నాకు భగవంతుడిచ్చిన కృప అది. ఎందుకంటే నేను ఒక కొత్త మందు చేశాక 48, 24 గంటల లోపల రావడం, ఆ మనిషికి ఇవ్వడం, అతను తగ్గడం కూడా జరుగుతుంది. అది మరి హస్తవాసి అని అందుకనే అంటారేమో అని అనిపిస్తుంది. నేను ఇక్కడ నా గురించి డప్పు కొట్టుకుంటున్నాను, గొప్పవాడినని చెప్పుకుంటున్నానని అనుకోవద్దు. ఆయుర్వేదంలో ఉండే అద్భుతాలని మీకు తెలియజేయడం కోసం ఇదంతా చెప్తున్నాను నేను. లేకపోతే ఈ విషయం చెప్పవలసిన అవసరం నాకు లేదండి. అర్థమైంది కదండీ! అందుచేత ఈ ఆయుర్వేద శాస్త్రం అనేది మహాసముద్రం అండి. ఆ సముద్రంలో నేను నేర్చుకున్నది ఎంత? ఒక అణువంత. ఎన్నో గ్రంథాలు, ఎన్నో సంవత్సరాలు రాత్రులు పగలు చదివితే అణువంత తెలిసింది. అది కూడా గొప్ప గురువులు దొరికి వాళ్ళు నాకు రాత్రి పగలు చెప్పడం, నేను నేర్చుకోవడం, నోట్సులు రాసుకోవడం జరిగితే ఆ గురువుల యొక్క కృప వలన. మరి ఇంకా మిగిలింది నేర్చుకోవాలంటే ఎంత గొప్పవాళ్ళు మనకు గురువులు దొరకాలి, నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు బతకాలి, ఎన్ని అద్భుతమైన ప్రక్రియలు చేయాలో ఆ భగవంతుడి యొక్క నిర్ణయం. అందుచేత ఈ ఆయుర్వేద శాస్త్రం అనేదాన్ని ఈ ప్రజల కోసం నేను ఇంత విపులంగా దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి కారణం ఏంటంటే అవేర్నెస్ రావాలి. ఫ్యూచర్‌లో ఏదైనా ప్రమాదాలు జరిగి ఈ మోడర్న్ సైన్స్ అనేది పోతే మళ్ళీ ప్రకృతే మన మానవాళిని బతికించేది. జంతువులను గానీ, మనవల్ని గానీ, పశువులను గానీ, మానవుల్ని గానీ బతికించేది ఏంటి? మళ్ళీ ఈ ప్రకృతే, ఈ ఆయుర్వేదమే. ఆయుర్వేదం అంటే ప్రకృతే. అందుకు సాధ్యమైనంత వరకు అవేర్నెస్ తీసుకొచ్చి ఎంతోమంది ఎంతో కొంత దీంట్లో చిన్న ట్రైనింగ్ అయినా ఇచ్చి వాళ్ళని మూలిక వైద్యులుగా చేయాలన్నదే నా పట్టుదలండి. ఓకేనండి. అందుకు జాగ్రత్తగా రాసుకొని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను ప్రతీదీ శుద్ధులు చెప్తున్నాను, డోసులు చెప్తున్నాను, ఎలా వాడుకోవాలో చెప్తున్నాను. అవన్నీ అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా నేర్చుకొని దాన్ని 10 మందికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి.